హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో ఆర్ఆర్బి మ్యాథ్స్లో ఏవైతే 2016 ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వే నిర్వహించిన అన్ని ఎగ్జామ్స్ ఏవైనా సరే, అది గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఎన్టీపీసీ కావచ్చు, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్, ఇతర ఏదైనా సరే, దాంట్లో నుంచి మ్యాథ్స్లో నుంచి కొన్ని చాప్టర్స్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన మోడల్స్ మీకు ఇక్కడ నేను పీడిఎఫ్లో ఇస్తున్నాను. వీటిని ఒకసారి మీరు ప్రయత్నించండి. అండ్ ఎవరైతే పర్ఫెక్ట్, నేను 100% మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అనుకుంటున్నారో మీకు ఒక టార్గెట్ ఇస్తున్నాను. నేను పర్ఫెక్ట్ అనుకునే వాళ్ళకే టార్గెట్ ఇస్తున్నాను. అసలు నేను మ్యాథ్స్ అంటే భయం అనిపించే వాళ్ళకు కూడా నేను ఒక టార్గెట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పీడిఎఫ్ ఇస్తాను మీకు. సో దీంట్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలగాలి ఎవరైతే పర్ఫెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళు. అండ్ ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్. ఇవి మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూసుకోండి, రైల్వే ఇప్పటి వరకు కండక్ట్ చేసిన పేపర్లో దాదాపు సపోజ్కి 25 క్వశ్చన్కి మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం. 25 క్వశ్చన్లు, దాంట్లో 15 క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్పిన మోడల్సే ఉంటాయి. కావాలంటే మీరు ఒక మోడల్ పేపర్ ఏదైనా సరే ఆన్లైన్లోనో లేకపోతే మీరు ఎగ్జామ్ రాస్తుంటారు కదా, అది తీసుకొని దీంట్లో ఉందా లేదా ఆ మోడల్స్ చూసుకోండి. నేను చెప్పే దాంట్లో సేమ్ 15 క్వశ్చన్స్ ఇవే మోడల్స్ ఉంటాయి. అంటే 25 క్వశ్చన్లో 15 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ ఒక 8 క్వశ్చన్లు మోడరేట్గా ఉంటాయి. మోడరేట్ అంటే కొద్దిగా సింప్లిఫికేషన్, అంటే ఈజీగానే ఉంటాయి, కాకపోతే ఒక సింప్లిఫికేషన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే టైం టేకింగ్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు కొద్దిగా టఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది రైల్వే ప్యాటర్న్ ఎప్పటి నుంచో ఇదే విధంగా ఉంది. ఖచ్చితంగా హార్డ్ ఇచ్చాడు పేపర్ అన్నట్టు ఏ రోజు లేదు. అయితే పిల్లలు ఏమంటారు, స్టూడెంట్స్, సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంది, టైం టేకింగ్ తీసుకున్నాడు, క్వశ్చన్ హార్డ్ ఉందని ఇప్పటివరకు నేనైతే వినలేదు. అంటే మ్యాక్సిమం వినలేదు నేను. ఇది ఈ విధంగా ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ హార్డ్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని మొత్తం క్వశ్చన్ పేపర్ ఎప్పుడు హార్డ్ అనేది రైల్వే ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎస్ఎస్సి లాగా. సో కాబట్టి 25 క్వశ్చన్లు నువ్వు 15 మార్కులు ఈ మోడల్స్లో నేను ఇక్కడ ఇచ్చే పీడిఎఫ్లో నుంచే మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎవరైతే మ్యాథ్స్లో నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను ఇచ్చే టార్గెట్ ఏంటంటే ఈ పీడిఎఫ్లో ఉన్న ప్రతి ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయగలగాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్ కాబట్టి. అండ్ ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ప్రిపరేషన్ అసలు మ్యాథ్స్ అంటే భయపడుతున్నారో లేకపోతే ప్రిపరేషన్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశారో ఫస్ట్ ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఉన్న మోడల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు పర్సంటేజ్ అనే చాప్టర్ ఉంది, దీంట్లో ఈ 10 మోడల్స్ ఇచ్చాను. ఈ 10 మోడల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే సేమ్ ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు, ఈ మోడల్స్ రిపీట్ అవుతాయి. మనకి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మ్యాథ్స్ బుక్లో కూడా మేము అదే చెప్పుకున్నాం. దాదాపు 3 సంవత్సరాల నుంచి మీకు అదే చెప్తున్నాను. మ్యాథ్స్ రీజనింగ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్లో నుంచి సెంట్ బై సెంట్ తెచ్చుకోవచ్చు మీరు కనుక సబ్జెక్ట్ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే. అంటే 25 క్వశ్చన్స్ వస్తే 25కి 25 సాధించుకోవచ్చు. ఆ విధంగా మీకు ఆ పేపర్స్ మొత్తం 2012 నుంచి 2025 వరకు 26 వరకు రీసెంట్గా జరిగిన క్వశ్చన్స్ వరకు మోడల్స్ అన్ని రిపీట్ అయిన మోడల్సే ఉన్నాయి. సో ఆ మోడల్స్ అన్నిటిని మనం మోడల్స్ అన్ని ఒక దగ్గర తీసుకొని ఇంపార్టెంట్ అన్ని ఎంత అవసరమో స్టూడెంట్స్కి అంతే పెట్టి ఒక బుక్ అనేది తయారు చేయడం జరిగింది. సో కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా చెప్పాము. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఏఎల్పి టెక్నీషియన్ స్టార్ట్ అయినాయి మనకి 2026 నోటిఫికేషన్స్కి. సార్ మాకు మ్యాథ్స్ అంటే భయం, ఏ విధంగా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు. సో ఈ విధంగా స్టార్ట్ చేయండి. నేను చెప్పినట్టు ఎవరైతే పర్ఫెక్ట్ అనుకుంటున్నారో మీరు జస్ట్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు మినిమం ఒక 80% నుంచి 90% వరకు ప్రతి ప్రశ్నకు సాల్వ్ చేశారంటే ఎస్ మీరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అనే. అంతేగాని మీరు మ్యాథ్స్ ఇప్పటి వరకు పర్ఫెక్ట్ అనుకోండి, నేను ఇచ్చిన ఈ సింపుల్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయలేదు, 50% కూడా సాల్వ్ చేయలేదంటే కష్టం. ఇంకా మీరు ప్రిపరేషన్లో ఏదో లోపం ఉంది, మొదటి నుంచి మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇక నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది ఇప్పుడిప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, మ్యాథమెటిక్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే
మీరు ఈ మోడల్స్ మాత్రం ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, ఆ తర్వాత మిగతాయి చూద్దాం. ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. మీరు 25కి 15 మార్క్స్ మీ చేతిలో పెట్టుకున్నట్లే. ఓకేనా? సపోజ్కి 25 క్వశ్చన్లు వస్తే కనుక దాంట్లో 15 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. క్వశ్చన్స్ చూడండి, పర్సంటేజ్ ఉంది. సపోజ్కి ఒక వ్యక్తి జీతం వరుసగా 20% పెరిగి 10% తగ్గి మళ్ళీ 25% పెరిగి జీతము 27,000 అయితే మొదటి జీతం ఎంత? ఎంత సింపుల్ క్వశ్చన్ ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ హాల్లో బాగా ప్రిపేర్ అయిన వ్యక్తి కూడా ఒక్కోసారి టెన్షన్లో పోగొట్టుకుంటాడు. సో ఇక్కడ నేను చూపిస్తున్న మోడల్స్ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఫస్ట్ 25 మార్కులకి 15 మార్కులు తెచ్చుకోవచ్చు. అండ్ ఇది అయిన తర్వాత కరెక్ట్గా ఇంకొక 10 రోజులకి ఏవైతే నేను మిగతాయి చెప్పానో, అంటే 25కి 15 మార్కులు తెచ్చుకోవచ్చు అనుకున్నాం కదా, మరి మిగతా 10 మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ మోడల్స్ చేయాలనేది ఇంకొక వీడియోల రూపంలో నేను చేస్తాను. అప్పటి వరకు మీరు వీటిని చేయడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క దాంట్లో 10 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోలేదు. ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందో ప్యూర్ మ్యాథ్స్లో కూడా ఎక్కువగా సింపుల్గా వచ్చే క్వశ్చన్స్. సపోజ్కి చూడండి, ఇప్పుడు ఆల్జిబ్రా ఉంది, x + 1/x = 5, x² + 1/x² విలువ ఎంత? ఇట్లాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈ 10 మోడల్లో ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక జామెట్రీలో కూడా అంతే, నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మెన్సురేషన్లో కూడా అంతే, ఫార్ములా బేస్డ్, డైరెక్ట్ నీకు ఫార్ములా తెలిస్తే పెట్టేయచ్చు. ఆ విధంగా నిన్ను ఫార్ములాలు నేర్పియాలనే ఉద్దేశంతో ఇచ్చాను. ఇక ట్రిగనోమెట్రీ అంటే అస్సలు మిమ్మల్ని భయపెట్టాలనుకోలే. సైన్, కాస్, వాల్యూస్ తెలుసుకోండి. ఆ వాల్యూస్ తెలిస్తేనే దాదాపు ఒక 3 క్వశ్చన్లు వస్తే 2 క్వశ్చన్లు నువ్వు ఈ వాల్యూస్తోనే చేయొచ్చు. అదేవిధంగా ఎలివేషన్స్ ఉంటాయి, అవన్నీ నెక్స్ట్ ఇంకొక 10 మార్కులకి సంబంధించిన టఫ్ క్వశ్చన్స్ దాంట్లో వీడియోలో మనం చెప్పుకుందాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను ఈ PDF లింక్ డిస్క్రిప్షన్లో ఫ్రీగా ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అనుకున్నారో వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకున్నాక ఒక పెన్ను పేపర్ తీసుకోండి, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయగలగాలి మీరు. లేదు మ్యాథ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టామనుకుంటే ఫస్ట్ మీరు మ్యాథ్స్ బుక్లో ఈ మోడల్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత టఫ్ మోడల్కి వెళ్దాం, మీకు ఈజీగా అయిపోతుంది. మ్యాథ్స్ అంటే భయమే పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్సులో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది
మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ, బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్ లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్ లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.